హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ చాలామందికి తెలియని రెసిపీ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ. ఈ మొక్కజొన్నలతో చేసుకోవాలి. ఈ మొక్కజొన్నల్ని పొట్టు తీసేసి ఇత్తులు ఒలుచుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. వీటిని మెత్తగా రుబ్బుకొని ఇలా పేస్ట్లా చేసేసుకొని వీటిని దోస పెనం పైన మనం దోశలాగా పలుచగా స్ప్రెడ్ చేసేసి కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకోవాలి. అప్పుడు మనకి ఈ మక్క దోశ లేదా మక్కట్టు అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని ఎల్లిపాయ కారం కానీ లేదా బీరకాయ పప్పుతో తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకో రెసిపీ ఏంటంటే దీన్ని ఇలా మనం ప్లెయిన్గా పప్పుతో అలా తినొచ్చు అండ్ స్వీట్లా చేసుకొని కూడా తినొచ్చు. ఈ మక్క అట్టుని ఒక బౌల్లో వేసేసుకొని తగినంత షుగర్, మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకొని మంచిగా స్మాష్ చేయాలి. మంచిగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసేసుకోండి. మిల్క్ యాడ్ చేసి దాన్ని పాయసంలాగా చేసేసుకొని తినడమే, అంతే. ఇది మొక్కజొన్న హల్వా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఈ 2 రెసిపీస్ చాలా ఇష్టం, నా ఫేవరెట్ కూడా. ఈ హల్వా కానీ ఈ మొక్క అట్టు కానీ మీరు 5 స్టార్ హోటల్లో కూడా తినరు, మనకి దొరకదు ఎక్కడ, ఇంట్లో తప్పితే. ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఈ 2 రెసిపీస్ చాలా ఇష్టం. ఈ సీజన్లో తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.